వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రవీణ్ పగడాల మృతిని ఇప్పటికీ చాలామంది దీన్ని హత్య అని చెప్పి ఇంకా రాజకీయం చేస్తారు, చాలా వాదిస్తారు. ఏ మాత్రం నైతిక విలువలు లేకుండా ఇప్పటికీ అలాగే వాదిస్తారు. ఎవరైతే ఎక్స్ఎంపీ అశోక్ కుమార్ అతను మాట్లాడే లాంగ్వేజ్ ఎలా ఉంది చూడండి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అరే తురే అని మాట్లాడుతున్నాడు. ఒక ఎస్పీ ఐజీ స్థాయి అధికారుల్ని ఆడు ఈడు అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఫస్ట్ ఆ ఈడే ప్లే చేస్తా, తర్వాత మాట్లాడతాం. నిమిషానికి పోలే మరి ఎస్పీ గాడు ఐజీ గాడు తెలియదు కానీ ఎస్పీ గాడో లేదంటే ఐజీ గాడో తెలియదు కానీ చూడండి మాట్లాడే పద్ధతి. ఒక పోలీస్ అధికారుల్ని ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో తెలియదు కానీ నిమిషానికి ఇన్స్పెక్టర్ మరి డిఎస్పీలు ఇదేమి నేను ఎవరన్నా నేరం చేశానా, ఎవరన్నా అడ్డుకున్నానా, ఎవరన్నా చేశానా అంటే నాకు ఒళ్ళు మంది గాడి ఆడుతున్నాను. ఎటవాళ్ళు బ్రిటిష్ ఏళ్ళు సీఏలో మాట్లాడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఇంత హెరాస్మెంట్ మన స్వాతంత్ర సమరయోధులు అనుభవిస్తుంటారండి అబ్బా అని ఆయన అనుకుంటున్నారు వాళ్ళు. అంటే అంత ఎంత హెరాస్మెంట్ చూడండి. మళ్ళీ అక్కడి నుంచి మా సన్నీకి ఎలా తెలిసిందో వచ్చేసారు అక్కడ. వీళ్ళకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కంటే బ్రిటిష్ వాళ్ళని ఏమంట ఈయన చెప్తున్నాడు. మరి గత ప్రభుత్వంలో మరి వైసీపీ వాళ్ళు ఏదైతే జగన్ ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు జరిగినాయి, ఇక్కడ ఇది నిజాన్ని వీళ్ళు అబద్ధం అని చెప్పి దాన్ని వాదిస్తున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్ మాస్క్ అడిగాడు అని చెప్పి ఒక డాక్టర్ని మనం అందరం చూసాం. పిచ్చోని చేసి పోలీసు వాళ్ళే అతన్ని కట్టుకొని తీసుకెళ్లారు. ఇలాంటివి చాలా చూసాం మనం. అప్పుడు మరి మాట్లాడలేవు. ఇప్పుడు నేను అరెస్ట్ చేసేసరికి నీకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. అంటే మీ దగ్గర జీపీఎస్ ఉందా? ఇప్పుడు ఏమో నా దగ్గర జీపీఎస్ సరదాగా అడిగారు ఏంటది. కానీ అండి మీరు సంపాదించగలిగితే ప్రెస్ వాళ్ళు చేసిన వాళ్ళు ప్రవర్తించిన తీరు ఏ రకంగా ఉందో. చంద్రబాబు గారి గురించి అసలు ఏం మాట్లాడే ఒకసారి ఇందాం మనం. ఒక క్రిస్టియన్ ని చంపించావు నువ్వు, ఒక క్రిస్టియన్ ఫాదర్ ని చంపించావు, కేసును తారుమారు చేసావు. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. చంద్రబాబు గారు చంపించారంట. ఒక ఫాస్టర్ని చంద్రబాబు గారు చంపించారంట, హర్ష కుమార్ గారు అంటూ. నీకు తెలియకుండా అన్ని జరుగుతాయా? మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు కూడా 70 ముసలోడికి 80. మళ్ళీ నీకు మళ్ళీ నీకు సిగ్గు లేకుండా ఫారెన్ వెళ్ళి నీకు బర్త్డే సిగ్గు ఉండాలి బాబు. చూడండి చంద్రబాబు గారిని ఎంత 60, 70, 80 ముసలోడివి నువ్వు, సిగ్గుండాలిరా నీకు బర్త్డేలకి, మళ్ళీ పారన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తిని పట్టుకొని చూడండి ఏం మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక పొలిటీషియన్, నువ్వు ఒక ఎంపీగా చేసినోడివి, నువ్వు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే నేను అరెస్ట్ చేస్తే ఇవన్నీ గుర్తుకొస్తాయా? నేను అరెస్ట్ చేస్తే నువ్వు ఇలా ఎస్పీ కేటగిరీ, ఐజీ కేటగిరీ ఉన్న అధికారులను కూడా నువ్వు అరే తోరే అని మాట్లాడతావా? ఇక్కడ అక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకి ఏమో తాయిలాల కింద 6-7 నెలలు పెన్షన్ ఇచ్చేసి చక్కబెట్టేద్దాం అనుకున్నా. చూసావా జనాల్ని ఒక పిలుపుకి చూసావా జనాలను ఒక పిలుపుకి అంటున్నాడు. అంటే జనాలను రెచ్చగొడుతున్నావు, అంటే కావాలని రెచ్చగొట్టి పిలిపిస్తున్నావా క్రిస్టియన్స్ని? అంటే నువ్వు 2 మతాల మధ్యలో సిచ్చు పెడుతున్నట్టే కదా. నువ్వు కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు, ఏదో నిందలేయాలనుకుంటున్నావు, కానీ నీ వల్ల ఏమీ కాదు. వచ్చిన ప్రతి ఒక్కడు కూడా హత్యని నమ్ముతున్నాడు. అందరూ హత్యని నమ్ముతున్నారంట. అది రోడ్డు ప్రమాదం కాదంట, హత్యని నమ్ముతున్నారంట. మరి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది క్లియర్గా పిన్ టు పిన్ ఐజీ అశోక్ కుమార్ గారు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇది ఈయనకెందుకు అర్థం కావట్లే? నాకు అర్థం కావట్లే. ఈయన దీన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజకీయాలు ఎదగాలనుకుంటున్నాం. మరి వీళ్ళు ఐజీలు సిగ్గుపడండి, అరెస్ట్ చేసినందుకు. ఈయనంట ఈ మహాత్ముని అరెస్ట్ చేసినందుకు ఎస్పీలు ఐజీలు సిగ్గుపడాలంట, ఈయనని అరెస్ట్ చేసినందుకంట. ఇలా మాట్లాడితే ఒక ఎంపీ, ఇంతకుముందు ఒక ఎంపీగా చేసావు, ఒక ఎక్స్ఎంపీ రాజకీయ నాయకుడు, నువ్వే అలా మాట్లాడితే ఏం చెప్తారు? నువ్వు ఎన్ని నిందలు కూటమి ప్రభుత్వం మీద ఎన్ని నిందలు వేయాలని కానీ ఎవరు నమ్మేటోళ్ళు లేడు. అది ముమ్మాటికి రోడ్డు ప్రమాదం అని చెప్పి క్లియర్గా అయిపోయింది. మీలాంటి వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టడం వల్ల కొంతమంది క్రిస్టియన్ సోదరులు ఆవేశపడుతున్నారు తప్ప దాంట్లో ఏమీ లేదు.
ఆల్రెడీ ఎవరైతే మనకి ఐజీ అశోక్ కుమార్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, పిన్ టు పిన్ క్లియర్గా ఏ టైం నుంచి ఏ టైంకి ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ సీసీ కెమెరా కనబడ్డాడు, ఎక్కడ ఫస్ట్ యాక్సిడెంట్ అయింది, ఎక్కడ సెకండ్ యాక్సిడెంట్ అయింది, క్లియర్గా ఎక్కడెక్కడ ఏదైతే వైన్ కొనుగోలు చేయడం జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా కానీ అడ్డగోలుగా వాదిస్తున్నారు. చూడండి, ఒక వీడియో పెడతా చూడండి. చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. ఓకే, క్రైస్తవుల జోలికొచ్చిన ఏ ఒక్కరిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పులు ఇచ్చాడు. ఎందుకో ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి. నెక్స్ట్ పంచాయతీ ఎన్నికల్లో నా పోటీ అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళ కనపడుతున్నారు క్రైస్తవులు, అంత ఎర్రోళ్ళ కనపడుతున్నారు క్రైస్తవులు. ఏమంటాడు, మహాకూటమి కాచుకోండి, మా క్రిస్టియన్స్ మా పవర్ ఏంటో చూపిస్తాం, పాస్టర్లకు డబ్బులు ఇచ్చాడు అని చెప్తున్నాడు కదా. ఏది ప్రవీణ్ పగడాల ఇష్యూని మర్చిపోవడానికంటే డబ్బులు ఇచ్చారంట ఈయన చెప్తుడు. అసలు ఈయన ఇలా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఒకసారి ఇంకొక ఈడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు చూపించి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు. విన్నారా? మళ్ళీ ఒకసారి క్లియర్గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి మొదటి విద్యార్థి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు. విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు అంట. ఎవరు? ఈ పాస్టర్ అజయ్ బాబు. అందుకే ఎవరైతే ప్రవీణ్ గారు మృతిని కూడా రాజకీయం చేసి, ఎవరు దీని వెనక ఈయనేంది అంటే వైసీపీ అన్నట్టు కదా. వైసీపీ అంటే దీని ఏంటి, కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద చల్లాలి, ఏదో ఒక నిందేయాలి. ఇప్పటికీ రెచ్చగొడుతుండు. ఇంకా 2 మతాల మధ్యలో ఇప్పటికీ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అతను డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకున్నాడు, ఇలా ప్రమాదం, అది యాక్సిడెంట్ వల్ల చనిపోయారు, హత్య కాదని చెప్తుంటే కూడా ఇంకా రాజకీయం చేసి అంటే కూటమి ప్రభుత్వానికి ఈయన ఛాలెంజ్లు చేస్తుడు. ఈయన వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ మీటింగ్ ఫస్ట్ ప్రెసిడెంట్ తెలంగాణ కాదు సమైక్య రాష్ట్రానికి. ఇక నేను తెలంగాణకు కూడా రమ్మంటారా బాబు, నువ్వు ఆంధ్ర గట్టను. తెలంగాణలో అయితే ఇట్లా ఉండదు, ఏరేలాగా ఉంటుంది. కానీ అంటే మీరంతా ఏంటి, కూటమి ప్రభుత్వం మీద బురద తల్లడానికి మీరందరూ క్లియర్గా చూస్తున్నారు. ఇంకొక ఆయన మాట్లాడుతాడు, ఆవుని చంపితే పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకు వచ్చి ఇది చూడు ఎట్లా మాట్లాడుతున్నంటే అనాలిగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆవును చంపితే కెమెరా ముందుకు వచ్చి సనాతన ధర్మం అంట. అసలు సెన్స్ ఉందా నీకు? మీరు రాజకీయం చేస్తారు రా బాబు, నిజంగా మీరు రాజకీయం చేస్తారు. అంత క్లియర్గా అలా ఫ్యామిలీ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పారు, మాకు ఏదైతే ప్రభుత్వం మీద, మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం ఉందని చెప్పి క్లియర్గా చెప్పినాక కూడా మీరు కావాలని రాజకీయం చేస్తారు. దీన్ని మీరు ఓట్ల కోసం కావాలని. మీ వెనకవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడమని చెప్తున్నాడా మీకు? పవన్ కళ్యాణ్ గురించి, సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ముందుకు వచ్చి ఆయన అంటున్నాడు, మేము ప్రశ్నిస్తాం సనాతన ధర్మం. ఫస్ట్ నీ ముఖం చూసుకోరు ఒకసారి అద్దాల. ఫస్ట్ నీ ముఖం చూసుకో అద్దాల. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నిస్తావని చెప్పి మాట్లాడుతున్నావు. ఫస్ట్ నీ ముఖం అద్దాలు చూసుకో. ఈరోజు ఒక మనిషిని చంపితే, ఒక మనిషిని చంపితే అరవటానికి ఆ మనిషి ఏమైపోయాడు? పవన్ కళ్యాణ్ వేర్ ఇస్ హి? ఎవరు చెప్పిండు నీకు? నీకు ఎవరు చెప్పి చంపిరని? వచ్చిందా ప్రూఫ్? ఏమన్నా నీకేమన్నా ప్రూఫ్ ఇచ్చారా? పోస్ట్ మార్టం ఏమైనా తేలిందా? నీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా ప్రూఫ్స్ ఇచ్చారా? చంపేశారు, హత్య చేశారని ఎలా మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఈడ ఈయన తీసుకెళ్ళి ఓడపడేయండి కూటమి ప్రభుత్వం. ఫస్ట్ ఈయన తీసుకెళ్ళి ఎందుకు ఈ రెచ్చగొట్టారు? 2 మతాల మధ్యలో రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తుండు. ఏమైపోయాడు? ఆవుకున్న విలువ మనిషికి లేదు సార్. అది క్రైస్తవ స్థితి. మీరు ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో, మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టబట్టే పాప నిజంగా అమాయకులైన క్రిస్టియన్స్ చాలామంది సోదరులు మీలాంటి వాళ్ళ మాటలు నమ్మి నిజమనుకొని పాపం తెలియక అట్టిడు కాకుండా ఆగమవుతున్నారు. మీరేంది ఇంత క్లియర్గా గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసింది, ఎవరైతే ఐజీ అశోక్ కుమార్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది అంటే ఇలా జరిగిందని పిన్ టు పిన్ దగ్గర 60 నుంచి 65 కెమెరాల వరకు సీసీ ఫుటేజ్ తీసి బయటకు తీసి చూపిస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉందని అంత క్లియర్ చెప్పినాం కూడా మీరు ఇంత రాదంతం చేసి ఇంత రాజకీయం చేస్తారంటే ఓట్ల కోసం మీరు దేనికైనా దిగజారుతారా? ఎవరు జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజకీయాల్లో ఎదగాలనుకుంటారా? ఆయన అయిపోయింది, ఆయన దుకాణం బంద్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిది కూడా 11 నెక్స్ట్ అవి కూడా రావు. ఆవుకున్నలో క్రైస్తవుకి లేదు, అది మన బతుకంట. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ ఇలాంటి గొర్రెని నమ్మొద్దు. ఫస్ట్ ఇలా గొర్రె, ఇలాంటి గొర్రెలు నమ్మకూడదు. నిజంగా ప్రవీణ్ పగడాల గారు
మృతిని ఆల్రెడీ ప్రభుత్వం క్లియర్గా యాక్సిడెంట్ అని చెప్పి క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. అయినా కానీ కొంతమంది ఇగో ఇలా అజయ్ బాబు లాంటి వాళ్ళు ఇంకొంతమంది దీన్ని రాజకీయం చేస్తున్నారు. ప్లస్ ఇంకొక ఎక్స్ఎంపీ హర్ష కుమార్ ఇలాంటి వాళ్ళు అందరూ దీన్ని రాందు చేస్తారు. ఏదంటే ఓట్ల కోసం శవ రాజకీయాలు చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే శవ రాజకీయాలు చేస్తారు. అతనికి పాపం ప్రవీణ్ పగడాల గారికి ఉన్న రెస్పెక్ట్ని కూడా వీళ్ళే నిజంగా దిగదార్చారు. చెప్పాలంటే కాకి తెల్లగా ఉండన్నట్టు అడ్డగోలుగా తొండి వాదన చేయడం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడలే క్రిస్టియన్స్ ఓట్ల కోసం మరింత దారుణంగా దిగజారుతారని చెప్పి వీళ్ళు. ఇంకెంతకాలం ఈ మత విద్వేషాలు అసలు ఎందుకు, ఎవరి కోసం ఈ రొచ్చగొట్టే ప్రసంగాలు? పోలీసుల రుజువుతో సహా చూపించారు. తప్పతాగి ప్రమాదంలో ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందని సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ ప్రజల ముందు ఉంచారు. ప్రజల ముందు కళ్ళెదురుగా ఉన్నాయి. అయినా కానీ కావాలని వాదిస్తున్నారు. అయినా కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని శివరాజకీయాలు చేస్తూ ఉనికి నిలుపుకోవాలని గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు మరి దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఈయన మాట్లాడాడు క్లియర్గా. మళ్ళీ ఒకసారి ఏనండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు అంట. అంటే వైసీపీ కదా. మరి ఇప్పుడు ఈయన ఇట్లా రెచ్చగొడుతుంటే ఏంది? దీని వెనక ఎవరున్నట్టు? జగన్ గారు ఉన్నట్టుగా దీని వెనక. ఇలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక అజయ్ బాబాయ్ కానీ, ఒక హర్ష కుమారే కానీ ఇలాంటి వ్యక్తులు రెండు మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. నిజంగా అమాయకులు, తెలీదు. ఏది చెప్తే అది నమ్మేస్తారు ఎవరైనా సరే, హిందువులైనా లేదా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా సరే. ఏంటంటే మన వెనక ఎవరైతే పాస్టర్ అనే వాళ్ళు ఉన్నారో అరే వాళ్ళు చెప్పిందే నిజం కదా అనేటట్టు ఉంటారు కొంతమంది. అందుకే ఫస్ట్ ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయాలి, రెచ్చగొట్టే వాళ్ళని.